సో ట్రయాంగిల్ అనేది మనకు బేస్డ్ ఆన్ యాంగిల్ అండ్ బేస్డ్ ఆన్ సైడ్స్ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నేను బేస్డ్ ఆన్ యాంగిల్ డిస్కస్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ యాంగిల్ ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఏంటంటే ట్రయాంగిల్కి జనరల్గా మనకు 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎనీ వన్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి, అప్పుడు ఆ ట్రయాంగిల్ మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, సో ఏదన్నా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి, దెన్ దట్ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, మిగతా 2 యాంగిల్స్ ఎలా ఉంటాయంటే, మిగతా 2 యాంగిల్స్ ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 90 ఉంది ప్లస్ యాంగిల్ సి కదా, యాంగిల్ సి ఈక్వల్ టు 180 ఉండాలి కదా ట్రయాంగిల్లో. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి రెండు సమ్ ఎంత ఉండాలి, 90 ఉండాలి. ఎందుకంటే ప్లస్ 90 వచ్చేస్తే మైనస్ 90 అవుతుంది కాబట్టి 180 మైనస్ 90 90 డిగ్రీస్. సో ఈ రెండు కలిపితే మనకు ఖచ్చితంగా 90 డిగ్రీస్ రావాలి. సో ఈ రెండు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి, ఇది కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. క్లియర్? అప్పుడే మనకు 90 డిగ్రీస్ పాసిబుల్ అవుతుంది. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? 45 45 లేదా 50 40, ఓకే, లేదా 60 30, ఇలా ప్రతి యాంగిల్ చూసుకుంటే మీరు లెస్ దెన్ 90 ఉండాలి ఖచ్చితంగా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు లార్జెస్ట్ సైడ్ ఉందా, దాన్ని మనము హైపోటెన్యూస్ అంటాం నాన్న. ఓకే, హైపోటెన్యూస్ అంటాం, లార్జెస్ట్ సైడ్ అది. అండ్ ఇది ఉంది కదా, ఇది 90 డిగ్రీస్ చేసేది, దీన్ని పర్పెండిక్యులర్ అంటాం లేదా హైట్ అంటాం, పర్పెండిక్యులర్ లేదా హైట్ అంటాం. బట్ ట్రిగ్నోమెట్రీలో అది వేరే థింగ్. ట్రిగ్నోమెట్రీలో బేస్డ్ అపాన్ ద యాంగిల్ మనము అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ అనుకుంటాం. బట్ ఇన్ దిస్ కేస్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ హైట్ ఆర్ పర్పెండిక్యులర్, దీన్ని మనం బేస్ అంటాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఎప్పుడైనా సరే 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ చేయమని అనుకోండి, మనం యూజ్ చేసే థీరం పైథాగరస్ థీరం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటేనే మీకు గుర్తు రావాలి పైథాగరస్ థీరం, పీటీ అని షార్ట్ కట్లో రాస్తున్నాను. పైథాగరస్ థీరం ఈజ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, ఏసీ స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ బీసీ స్క్వేర్. ఇది మనకు పైథాగరస్ థీరం, ఎప్పుడు ఎవర్ గ్రీన్ థీరం, మనం ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా సైడ్స్ ఫైండ్ చేయమంటే. ఓకే, సో 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ చేయమంటే. ఓకే, దిస్ ఈస్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దెన్ నెక్స్ట్ కమింగ్ టు అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే, సో ఇక్కడ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ప్రతి యాంగిల్ మనకు లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉండాలి. క్లియర్? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బి సి, సో ఇక్కడ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ లెస్ దెన్ 90 డిగ్రీ ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. క్లియర్? నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే మనకు ఏదన్నా ఒక యాంగిల్ గ్రేటర్ దెన్ 90 ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇప్పుడు ఈ యాంగిల్ చూడండి, ఇక్కడ ఎల్ షేప్ అంటే ఇలా ఉంటే 90, బట్ ఇలా ఉంది లైన్ కాబట్టి 90 కంటే ఇంత యాంగిల్ ఎక్కువ ఉంది. సో ఇది గ్రేటర్ దెన్ 90 ఉంది ఒక యాంగిల్. సో ఏదైనా ఒక యాంగిల్ గ్రేటర్ దెన్ 90 ఉంటే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం మనం. ఓకే, దాన్ని మనం అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. మళ్ళీ చెప్తున్నాను వినండి, రైట్ యాంగిల్ అంటే ఏదన్నా ఒక యాంగిల్ 90 ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే అన్ని యాంగిల్స్ మనకు లెస్ దెన్ 90 ఉండాలి, అప్పుడు అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏదైనా ఒకటే యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో బేస్డ్ ఆన్ యాంగిల్, triangles are divided into these 3 types. Okay, next coming to sides. So sides, based on sides we have 3 types of triangles: scalene triangle, isosceles triangle, equilateral triangle. Scalene triangle ante 3 sides are different. So 3 sides are different in length, A B C. Okay, 3 sides different unte danni scalene triangle antam. Okay, isosceles triangle ante any 2 sides are equal. If these 2 sides are equal, దీని దగ్గర బేస్ దగ్గర ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఒకవేళ ఈ సైడ్ ఈక్వల్ ఉంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అలా సో ఆపోజిట్ బేస్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట ఐసోసెలస్ ట్రయాంగిల్లో. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్, 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకు తెలియదు ఏముంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఎక్స్ ఎక్స్ ఎక్స్. సో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకు? సో ఎక్స్ అన్ని ఎక్స్లు యాడ్ చేస్తే మనకు 3x వస్తుంది. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీ.
సో ఇయర్ హెక్స్ అనేది మనకు 60° వస్తుంది. సో ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 60°. ఇది 60, ఇది 60, ఇది 60. రేపు మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, వెరీ ఈజీ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 60° ఏ ట్రయాంగిల్లో ఉంటుందని అడుగుతాడు. మీరు ఖచ్చితంగా ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఉంటాయి సార్ అని చెప్పాలి. సో అది కథ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ అండ్ సైడ్స్. అండ్ ఒక్కొక్క ట్రయాంగిల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ అని నేను మీకు 1 by 1 డిస్కస్ చేస్తాను ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక్కసారి చూడండి. సో ఏబి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేను ఏం చేస్తానంటే 90° ఉండే వర్టెక్స్ నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను హైపోటెన్యూస్కి ఏబికి. అప్పుడు ఈ సిడి అనేది పర్పెండిక్యులర్ టు ఏబి అవుతుంది. సో ఇలాంటి టైంలో మనము ఐ విల్ అజ్యూమ్ ఏబి లెంత్ యాజ్ సి, ఓకే, బీసీ లెంత్ యాజ్ ఏ, AC length as B, okay, then CD length equal to P and BD length equal to X, AD length equal to Y, okay. ఇక్కడ మనకు నియర్లీ జస్ట్ వెయిట్, మనకి ఇక్కడ నియర్లీ 6 రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ 6 రిజల్ట్స్ మీకు రాపిస్తాను. వాటి ప్రూఫ్ ఎలా వచ్చిందో ఒక ఐడియా ఇస్తాను, మొత్తం సాల్వ్ చేయను ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, పెద్ద ప్రూఫ్ అది. సో ఫస్ట్ రిజల్ట్స్ ఏంటంటే సిడి ఈక్వల్ టు, సిడి అంటే ఈ పర్పెండిక్యులర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ ఏసీ డివైడెడ్ బై ఏసీ మీన్స్ హైపోటెన్యూస్ ఏబి. ఓకే, దిస్ ఇస్ ద రిజల్ట్. సిడి అంటే ఏంది నాన్న, ఇక్కడ పి, డిస్టెన్స్ పి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏ ఇంటూ ఏసీ అంటే బి బై ఏబి అంటేనేమో సి. సో దిస్ ఈస్ ద రిజల్ట్ హియర్, దిస్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్. ఓకే, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సిడి ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ బీసీ అండ్ ఇంటూ ఏసీ డివైడెడ్ బై ఏబి hypotenuse. Okay, the second result is AD into S. Okay, the second result is BC square. BC square is equal to BC BD into BA, BD into DA. BC square అంటే ఎంత నాన్న, A square. సో A square equal to BD అంటే ఎంత ఉంది, X, X into BA ఎంత, X plus Y, అంతే కదా. BA అంటే BA అంటే X plus Y. ఓకే, నెక్స్ట్ థర్డ్ రిజల్ట్ AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ AB. ఓకే, ఏసీ స్క్వేర్ అంటే ఎంత నన్ను, ఏసీ అంటే ఎంత, ఇక్కడ ఎంత తీసుకోండి బి. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ వై ప్లస్ ఎక్స్. ఓకే, ఇది థర్డ్ రిజల్ట్ నాన్న, యూ హ్యావ్ టు రిమెంబర్, గుర్తుపెట్టుకోవాలి. ఈ థర్డ్ రిజల్ట్, ఇది సెకండ్ రిజల్ట్. ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్ ఏంది, ఓకే, ఈ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏబి, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిడి ఇంటూ ఏసీ, అంతే. నెక్స్ట్ రిజల్ట్, యా, నెక్స్ట్ రిజల్ట్ చూడండి ఒకసారి, బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీడీ బై ఏడి. ఓకే, సో ఏబి బై బీసీ ఈక్వల్ టు ఏడి బై డిసి, అంతే. ఓకే, సో బీసీ అంటే ఏంది ఇక్కడ, ఏ స్మాల్ ఏ, ఏసీ అంటే స్మాల్ బి, స్క్వేర్ రూట్ ఆఫ్ బీడి అంటే ఎక్స్, ఏడి అంటే వై. సో దిస్ ఈస్ ద ఫోర్త్ రిజల్ట్, దిస్ ఈస్ ద ఫోర్త్ రిజల్ట్. క్లియర్? ఇవన్నీ సిమిలర్ ట్రయాంగిల్స్, తేల్స్ థీరం తెలుసు కదా మీకు. సిమిలర్ ట్రయాంగిల్స్ రూల్లో చెప్తాను నేను, ముందు వస్తాయి వీడియోస్. ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఒకసారి ఐడియా కూడా ఇస్తాయి ఎలా వచ్చి ఇవన్నీ. ఓకే, ఫస్ట్ నోట్ అయితే చేసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ రిజల్ట్ చూడండి. ఫిఫ్త్ రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ బీడి. సిడి స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటేనేమో వై ఇంటూ ఎక్స్. ఓకే, పీ స్క్వేర్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్. దిస్ ఈజ్ ఫిఫ్త్ రిజల్ట్. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ బీడి. ఓకే, ఏడి ఇంటూ డిసి. నెక్స్ట్ లాస్ట్ రిజల్ట్ 1/CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/BC స్క్వేర్ ప్లస్ 1/AC స్క్వేర్. దట్ మీన్స్ 1/CD స్క్వేర్, 1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/BC స్క్వేర్ ప్లస్ 1/AC స్క్వేర్. మీన్స్ 1/P స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/A స్క్వేర్ ప్లస్ 1/B స్క్వేర్. దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ హియర్. ఓకే, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ ఎలా వచ్చింది సార్, ఇది జస్ట్ ఒక ఐడియా ఇస్తాం మీకు. ఓకే, ఎలా వచ్చిందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ అండ్ ఈ మొత్తం ఒక రైట్ యాంగిల్. అంటే ఒకసారి చూడండి, ఫస్ట్ రైట్ యాంగిల్ వేస్తాను చూడండి. నేను ఫస్ట్ రైట్ యాంగిల్ బీసీ డిసి అంటే ఇది డిబి, ఏమైందా నా మైండ్కు, డిబి బీసీ. ఇది ఇక్కడ బి, ఇక్కడ డి, ఇక్కడ సి. ఓకే, ఇది ఫస్ట్ ట్రయాంగిల్. లెంత్ ఏముంది, ఫస్ట్ సిడి లెంత్ పి, ఇది పి. నెక్స్ట్ డిబి ఎంత ఉంది, ఎక్స్. ఇది ఎంత ఉంది, ఏ ఉంది. ఇది ఫస్ట్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఇద్దాం. ఇక్కడ 90 అంటే ఇక్కడ 90 ఉంటుంది కదా. సో డి దగ్గర ఇంకొక 90. ఓకే, ఇది డి 90. హైట్కి సి ఉంది, ఇక్కడ సి అగైన్, ఇక్కడ ఏ ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది మనకు పి అవుతుంది. సిఏ ఏమవుతుంది మనకు, సిఏ బి అవుతుంది. అండ్ డిఏ ఏమవుతుంది, వై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 3 ట్రయాంగిల్స్ మనకు సిమిలర్ ఉన్నాయి ఇక్కడ కదా, 3 ట్రయాంగిల్స్ సిమిలర్ ఉన్నాయి. సో అదేంటి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్కడ సి దగ్గర ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ అగైన్ ఏ ఉంది. సిబి అనేది ఏ అవుతుంది నాన్న, ఇది సి అవుతుంది, సి అనుకున్నాను. బిఏ అనేది సిఏ అనేది బి అవుతుంది. ఇప్పుడు 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ 3 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనకు తేల్స్ థీరం తెలుసు కదా. మనకు తేల్స్ థీరం ఏంటంటే జనరల్గా కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఫస్ట్ ప్రూఫ్ తీసుకురావాలి అంటే సిడి ఒక కరస్పాండింగ్ సైడ్ అక్కడ ఏమొస్తుంది నాన్న, బీసీ వస్తుంది. బీసీ కదా, ఈజ్ ఈక్వల్ టు సిఏ ఒక కరస్పాండింగ్ సైడ్, బిఏ కదా, ఇక్కడ సిఏ బై బిఏ. ఓకే, సో ఇక్కడ మనకు సిడి అంటే పి, బీసీ అంటే ఏమో మనకు ఏ, అండ్ సిఏ అంటేనేమో బి, ఇదేమో సి. ఇప్పుడు ఏమవుతుందన్న, పి ఈక్వల్ టు అక్కడ తీసుకెళ్తే ఏ ఇంటూ బి బై సి అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది కదా నాన్న, సింపుల్ కదా. ఇలా ప్రూఫ్ చేసుకోవాలి మనం. ఇది ప్రూఫ్. సెకండ్ ప్రూఫ్ కూడా సేమ్, మనము కరస్పాండింగ్ సైడ్స్ రేషియో తీసుకొని దీన్ని కూడా తీసుకురావచ్చు నాన్న. ఏ స్క్వేర్ అంటే ఏంది నాన్న, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి మీరు, మనకి ఎక్కడెక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అండ్ అదే విధంగా ఇక్కడ ఏ ఉంది, అండ్ ఇక్కడ ఏముంది మనకు నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంది నాన్న, ఇక్కడ ఇది ఎక్స్ అండ్ వై. సో ఈ రెండు అండ్ ఈ రెండు వచ్చే విధంగా మనం తీసుకుంటే మనకి ఈక్వేషన్ వస్తుంది అన్న, ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా ప్రూఫ్ చేసుకుంటే పోతే మనకు చాలా టైం పడుతుంది. సో ప్రూఫ్ అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఒక ఆరిజిన్ అర్థమైంది కదా, ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో. ఈ 3 ట్రయాంగిల్స్ని సిమిలర్ వేసుకొని చేసుకోవాలి. ఓకే, సో ఈ 6 అయితే మీరు గుర్తు పెట్టుకోండి అన్న, ఎందుకంటే ఎగ్జామ్లో మనకు తక్కువ గుర్తు రావాలి. తీరం మనకు ప్రూఫ్ అయితే చేసుకుంటూ వెళ్ళాం కదా. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెరీ ఇంపార్టెంట్ తీరం. సో మనకి ఇక్కడ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎం అనే పాయింట్ బీసీ పైన ఉంది, ఎన్ అనే పాయింట్ ఏబి పైన ఉంది. ఇప్పుడు మనం ఎన్సి జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది, ఏఎం జాయిన్ చేస్తే ఇంకో లైన్ వస్తుంది. మనము ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. ఈ రిజల్ట్ ప్రూవ్ చేసే ముందు మీ రిజల్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా
దీనిపైన క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు థీరం చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. బట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. సో కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిఎం ఫస్ట్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిఎంలో మనకు ఏఎం అనేది హైపోటెన్యూస్. సో పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నా. ఏఎం స్క్వేర్ ఈక్వల్ టు బిఎం స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఓకే, ఈక్వేషన్ 1 నాన్న. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్బిసి నాన్న. ఎన్బిసి. ఓకే, సో ఎన్సి స్క్వేర్ అనేది హైపోటెన్యూస్. సో ఇక్కడ ఎన్బి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఎన్బి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది మనకు 2 డిఫరెంట్ లెంత్ అవుతుంది, హైట్ పర్పెండిక్యులర్ అవుతుంది. యాడ్ చేసిన. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈక్వేషన్ 1, 2ని యాడ్ చేస్తే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయండి. ఏఎం స్క్వేర్ ప్లస్ ఎన్సి స్క్వేర్. సో ఏఎం స్క్వేర్ ప్లస్ ఎన్సి స్క్వేర్ అంటే మనకి ఇది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఇది దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకసారి చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే మనకు మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ పర్పెండిక్యులర్. సో ఈ రెండు అడిషన్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేరే కదా. సో ఈ రెండింటి ప్లేస్లో ఏసీ స్క్వేర్ రాస్తాను నాన్న. ఓకే, నెక్స్ట్ ఈ రెండు అడిషన్ చూడండి, బిఎం స్క్వేర్ ఎన్బి స్క్వేర్, బిఎం స్క్వేర్ ఎన్బి స్క్వేర్ చేస్తే మనకు ఇది వచ్చేసింది కదా, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఎన్ఎం స్క్వేర్ అవుతుంది ప్లస్ ఎన్ఎం స్క్వేర్ అవుతుంది నాన్న. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏసీ స్క్వేర్ ప్లస్ ఎన్ఎం స్క్వేర్, ఏసీ స్క్వేర్ ప్లస్ ఎంఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంఎం స్క్వేర్ ప్లస్ ఎన్సీ స్క్వేర్, హెన్స్ ప్రూవ్డ్ నాన్న. సో ఈ విధంగా మనకు ఈ రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే, ఇందులోనే మనకి ఇంకొకటి ఉంది ఏంటంటే నాన్న, అది జనరల్గా సేమ్ ఇప్పుడు ఎన్ అనేది మిడ్ పాయింట్ అనుకుందాం, ఎం అనేది మిడ్ పాయింట్ అనుకుందాం. అంటే మిడ్ పాయింట్ అంటే ఇది ఈక్వల్, ఇది ఈక్వల్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు, ఇది ఇప్పుడు ఈ ఎమ్ ఎన్ మిడ్ పాయింట్ అవుతే ఖచ్చితంగా ఎన్ఎం అనేది ప్యారలల్ టు ఏసీ అవుతుంది. అకార్డింగ్ టు ద ఎన్ఎం ప్యారలల్ టు ఏసీ. సో అకార్డింగ్ టు సిమిలారిటీ ఆఫ్ థేల్స్ థీరం ప్రకారం, మనకు సిమిలారిటీ క్రైటీరియా ప్రకారము ఇక్కడ ఎమ్ ఎన్ మనకు మిడ్ పాయింట్స్ అవుతే ఎన్ఎం అండ్ ఏసీ అనేది ప్యారలల్ అవుతాయి. అండ్ మిడ్ పాయింట్ థీరం ప్రకారము, అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థీరం ప్రకారము, మిడ్ పాయింట్ థీరం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మిడ్ పాయింట్ థీరం మనకి ఏం చెప్తుందంటే, జనరల్గా ఇవి 2 పాయింట్స్ మిడ్ పాయింట్స్ అవుతే ఆ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసే లైన్ అనేది దీనికి ప్యారలల్ ఉంటుంది అని చెప్పాను. సో మిడ్ పాయింట్స్ కాబట్టి ఆబ్వియస్గా ఎన్ఎం అనేది అకార్డింగ్ టు మిడ్ పాయింట్ థీరము ఏసీకి బిగ్ హైపోటెన్యూస్కి ఆఫ్ ఉంటుంది. క్లియర్? సో ఆఫ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏసీ అనేది మనం ఏం రాసుకోవచ్చు, 2 టైమ్స్ ఆఫ్ ఎన్ఎం రాసుకోవచ్చు నాన్న, 2 టైమ్స్ ఆఫ్ ఎన్ఎం రాసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు ఈ రెండు మిడ్ పాయింట్స్ అయినప్పుడు మనకు ఈ కండిషన్ ఏమొస్తుంది నాన్న, క్లియర్? ఓకే, సో ఏఎం స్క్వేర్ ప్లస్ ఎన్సీ స్క్వేర్, ఏఎం స్క్వేర్ ప్లస్ ఎన్సీ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏసీ ప్లస్లో 2NM స్క్వేర్ పెట్టండి నాన్న, 2NM హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఇంకో ఎన్ఎం స్క్వేర్ ఉంది నాన్న. సో ఇదేమవుతుందన్న మనకు 4NM స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇంకో ఎన్ఎం స్క్వేర్ ఉంది. సో ఇదేమవుతుంది మనకు 5NM స్క్వేర్ అవుతుంది నాన్న. సో ఏఎం స్క్వేర్ ప్లస్ ఎన్సీ స్క్వేర్ ఈక్వల్ టు 5NM స్క్వేర్ అవుతుంది అన్న. ఇది ఒక రిజల్ట్ నాన్న, సూపర్ రిజల్ట్, ఇది ఫెంటాస్టిక్ రిజల్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు ఎన్ఎం మిడ్ పాయింట్స్ అన్నప్పుడు, ఇది ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పింది ఏంటంటే మనకు ఎన్ఎం మిడ్ పాయింట్స్ కానప్పుడు. ఓకే, దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాన్న. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన మనము కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. అప్పుడు మీకు క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన ఒక పట్టు అనేది వస్తుంది నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, ఏమంటున్నాడు, ఇన్ a triangle ABC, angle BAC equal to 30 degree and BCA equal to 60 degree. So triangle ABC అంటున్నాడు, triangle ABC అంటున్నాడు, ABC అంటున్నాడు, యాంగిల్స్ ఏమి ఇస్తున్నాడు, BAC ఇది 30 degrees అంటున్నాడు నాన్న, ఇది 30 degrees అంటున్నాడు. నెక్స్ట్ BCA 60 degrees అంటున్నాడు నాన్న. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 30 + 60 ఎంత, 90. ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ 90 వస్తే ఆబ్వియస్గా థర్డ్ యాంగిల్స్ వచ్చినట్టు 90 ఉండాలి, ఎందుకంటే 180 ఉండాలి మొత్తం కాబట్టి. సో ఇది ఇండైరెక్ట్గా 90 అయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అన్న, ఆ విధంగా మీరు గ్రహించాలి. ఓకే, సో 90 డిగ్రీ అవుతే ఇప్పుడు మనకు ఏసీ అనేది 13 ఇస్తున్నాడు నాన్న. ఆబ్వియస్గా 13 బిగ్గెస్ట్ సైడ్ ఏసీ, ఇది 12 ఇస్తున్నాడు నాన్న. సో మనకి ఇది ఫైండ్ చేయమంటున్నాడు నాన్న. పైథాగరన్ ట్రిప్లెట్, 13 స్క్వేర్ ఎంత నాన్న, 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ 144, స్క్వేర్ రూట్ చేయండి. సో 169 144 25 అవుతుంది. సో √25 వాల్యూ 5 అవుతుంది. సో BC = 5 నాన్న. ఆప్షన్ B is the right answer. See the second question. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి.
ఏబిసి ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ఎట్ బి ఇఫ్ సి ఈక్వల్ టు 60 డిగ్రీ. సో ఏమంటుండంటే ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ 90 డిగ్రీ ఇచ్చాడు, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది 60 డిగ్రీ ఇచ్చాడు, ఇది 3 సెంటీమీటర్ ఇచ్చాడు, ఏబి బీసీ కనుక్కోమంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం మనకి ఇక్కడ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. సో మీకు ఇక్కడ ఏం ఐడియా రావాలి అంటే ఏసీ స్క్వేర్ అంటే 9, ఇప్పుడు ఏబీ స్క్వేర్ మైనస్ ఇటు సైడ్ తీసుకొని బీసీ స్క్వేర్. సో ఏ టూ సైడ్స్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ టూ సైడ్స్ స్క్వేర్ చేసి మైనస్ చేస్తే 9 వస్తుందో చూసుకోవాలి మీరు. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, 9 సెంటీమీటర్ 4√3 ఇచ్చాడు. 9లో 4√3లో మనకు స్క్వేర్ చేస్తే ఏ నెంబర్ బిగ్ వస్తుంది మనకు? 4√3 ఇస్ ఎ బిగ్, 9 ఇస్ ఎ బిగ్ నెంబర్. సో 9 మైనస్ 4√3 చేయండి, 81 మైనస్ 48 ఎంత అవుతుంది? ఎందుకంటే 16 3 48 కాబట్టి. సో 81 మైనస్ 48 మనకు 9 రాదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. సో మనకు √3 పెద్దదా 4√3 పెద్దదా? 4√3 పెద్దది, అంటే 48 మైనస్ 3. 48 మైనస్ 3 ఎందుకు? 4√3 స్క్వేర్ వాల్యూ 48, √3 స్క్వేర్ వాల్యూ 3, ఇది కూడా 9 రాదు మనకు. ఆప్షన్ సి చూడండి, √3 పెద్దదా 2√3 పెద్దదా? 2√3 పెద్దది. 2√3 అంటే ఏంది మనకు? 4 ఇంటూ 3, 4 ఇంటూ 3 అంటే 12 మైనస్ ఇంకోటి ఏంటి? √3 స్క్వేర్ ఎంత? 3. సో 12 మైనస్ 3 9 వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. లేకపోతే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏం మెథడ్ అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 60 డిగ్రీ ఉంటుంది, ఆబ్వియస్లీ ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే 60 డిగ్రీ 30 డిగ్రీ 90 డిగ్రీ ఉన్నప్పుడు రైట్ ట్రయాంగిల్ సైడ్స్ రేషియో 1:√3:2 ఉంటుంది మనకు. ఓకే, దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ సైడ్స్ రేషియో. ఎలా సార్ అంటే మన దానికి ఒక ప్రూఫ్ ఉంది. సో ఆ ప్రూఫ్ చెప్పాలంటే మీకు జనరల్గా ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనుకోండి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ మీరు ఏమనుకుంటారు అంటే ఈచ్ సైడ్ 2 యూనిట్స్ ఉందనుకోండి. ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి 90 డిగ్రీస్. అప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇది ఈక్వల్ అవుతుంది, అంటే ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, మొత్తం 2 అయితే. సో అప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందన్న, ఈ హైట్ అనేది మనకు √3 అవుతుంది ఇక్కడ కదా. హైట్ అనేది మనకు √3 వస్తుంది సింపుల్గా, ఎందుకంటే ఇది హైట్ కాబట్టి, ఇది మనకు హైపోటెన్యూస్ కాబట్టి. సో 4 మైనస్ 1 ఈక్వల్ టు హైట్ స్క్వేర్, సో ఈక్వల్ టు √3 అవుతుంది. అలా √3 అయింది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇది 60 ఉంటుంది ఈక్వలేటర్ ట్రయాంగిల్లో, ఇది మొత్తం 60 ఉంటుంది, కానీ యాంగులర్ బైసెక్టర్ కాబట్టి ఇది 30 ఉంటుంది, ఇది 90. చూడండి 60 30 90, ఇది 1 ఉంది, ఈ √3 ఉంది, 2 ఉంది. సో ఇది 1, ఇది √3, ఇది 2, ఇది 2, ఇది √3. ఓకే, ఇది 1. ఇప్పుడు ఇది 3 ఇచ్చాడు, ఇది 3 అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి √3ని మల్టిప్లై చేయాలి. ఒక్కదానికి చేస్తే సరిపోదు, మ్యాథమెటిక్స్లో అన్నిటికీ చేయాలి. అప్పుడు ఇది √3 వచ్చింది, ఇది √3 ఇంటూ √3 3 వచ్చింది, ఇది 2√3 వచ్చింది. సో √3, 2√3 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా పోవాలి. ఇది బెస్టా ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ is 6 meter more than it twice the shortest side. If the third side is 2 meter less than the hypotenuse, find the area of a triangle అంటున్నాడు. ఏమీ లేదన్నా, ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ షార్టెస్ట్ సైడ్ ఎక్స్ అనుకుంటాను, ఎందుకంటే షార్టెస్ట్ సైడ్ పైన అన్ని డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి. హైపోటెన్యూస్ ఏమంటున్నాడు? 6 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ద షార్టెస్ట్ సైడ్. 6 మీటర్ మోర్ దెన్ అంటే ప్లేస్, ట్వైస్ ద షార్టెస్ట్ సైడ్, ట్వైస్ అంటే ఎక్స్ అనుకున్నాను, ట్వైస్. నెక్స్ట్ ఇంకోటి ఏమంటుంది? థర్డ్ సైడ్ ఇస్ 2 మీటర్ లెస్ దెన్ ద హైపోటెన్యూస్ అంటున్నాడు. హైపోటెన్యూస్ కంటే 2 మీటర్ లెస్. సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ 6 + 2x ఉంది. హైపోటెన్యూస్ 6 + 2x ఉంటే 2 మీటర్ లెస్ అంటే -2, 6 - 2 4, 4 + 2x ఇది. సో ఇది 4 + 2x అవుతుంది. ఓకే, మనకి ఏం ఫైండ్ చేయమంటున్నాను అక్కడ? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆన్సర్ ఏంది నాన్న? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు. సో జనరల్గా మనకి ఇక్కడ ఈ సైడ్స్ని మనం ఇప్పుడు ఎలా ఫైండ్ చేయాలి? పైథాగరస్ థీరం అప్లై చేసి మరీ ఫైండ్ చేయాలి. సో మనకు అంత అవసరం లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటే మనకు ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 to 20 వరకు కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ఈ ప్రాబ్లం మీరు ఈజీగా చేయొచ్చు. సో కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి. సో నాకు తెలుసు కాబట్టి నేను ఎక్స్ అనేది 10 అనుకుంటాను. ఓకే, సో ఇది 10 అనుకుంటే ఇది ఎంత అవుతుందన్నా? 26 అవుతుంది. ఇది ఎంత అవుతుందన్నా? 24 అవుతుంది. సో 24, 26, 10 ఒక పైథాగరన్ ట్రిప్లెట్ ఇది. ఓకే, ఇప్పుడు ఏరియా ఏంటి? బేస్ ఎంత? 10 వచ్చింది, హైట్ ఎంత? 24 వచ్చింది. సో 2 1 2 5
24 5 is 120 ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 29. అబ్బా, హైపోటెన్యూస్ 29 ఇస్తే 29 హైపోటెన్యూస్ ఉండి 29 కంటే తక్కువ ఉండే ట్రిప్లెట్స్ నాకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. అది 20 21. ఓకే, 20 21. సో ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ 41 అంటే కాబట్టి 20 21 41 ఆబ్వియస్గా వచ్చేసింది. నాకు ఈ ట్రిప్లెట్ గుర్తుంది కాబట్టి వేసాను డైరెక్ట్గా. డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అడుగుతున్నాడు. 21 - 20 ఎంత? 1 ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఇంకా నెక్స్ట్ టాపిక్ దేనిపైన కావాలో, అక్యూట్ యాంగిల్ పైన కావాలన్నా అబ్ట్యూస్ యాంగిల్ పైన కావాలన్నా డిస్కస్ చేసి నేను మీకు దానిపైన నెక్స్ట్ వీడియో రికార్డ్ చేస్తాను. సో అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి.